శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే ఈరోజు ఆరోగ్యం గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా అండి. నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి ఈ మధ్య అసలు ఆడవాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు. ఇదివరకు సర్టెన్ ఏజ్ వచ్చాక ఉండేది. ఇప్పుడు 30s వచ్చినప్పటి నుంచి ప్రతి వాళ్ళు కాల్షియం డెఫిషియన్సీ అవ్వచ్చు, తీసుకునే ఫుడ్లో అంతా కల్తీయే కదా, సరైన బలం లేకపోవడం వల్ల అయితే మోకాళ్ళ నొప్పులతో లావుగా ఉన్న వాళ్ళే కాదు, సన్నగా ఉన్న వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. అయితే అందరూ ఆపరేషన్ అంటున్నారు, ఇంజెక్షన్ అంటున్నారు. ఇంజెక్షన్ ఒకటి 50,000, ఆపరేషన్కి ఇంకా ఎక్కువ అవుతుంది అనుకోండి. ఏదైనా మళ్ళీ కానీ ఆపరేషన్ చేసుకున్న నొప్పి కష్టం అని భయపడుతున్నారు. ఏదైనా తొందరపడద్దు, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, కొంతమంది డాక్టర్సు వాకింగ్ ఉండాలని అందరూ చెప్తారు. అన్ని విషయాలకి షుగరు, బీపీ అండ్ ప్రతి దానికి వాకింగ్ ఉంటే మంచిది హెల్త్ కానీ. మెట్లు ఎక్కి దిగినా కూడా మంచిదే, కాళ్ళు మూవ్ అవుతాయి బాగాను అంటున్నారు కొంతమంది డాక్టర్స్. ఇది నేను స్వయంగా విన్నది. కొంతమంది ఎక్కువ సార్లు ఎక్కి దిగితే అరిగిపోతాయి, మేడ మెట్లు ఎక్కడం దిగడం చేయొద్దు అంటున్నారు. ఏ వయసు వాళ్ళనైనా సరే. అది ఏది నిజం ఏది అబద్ధం మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు పండితులు అలాగే ఇవాళే చేసుకోవాలి పండగ అంటున్నారు, కొంతమంది రేపు చేసుకోవాలంటున్నారు. అలా ప్రతిదీ ఏ విషయం వచ్చినా విభేదం, ఒకళ్ళు ఒకలా చెప్తున్నారు, ఒకళ్ళు ఒకలా చెప్తున్నారు. అలా డాక్టర్స్ కూడా అలాగే చెప్తున్నారు. పేషెంట్కి అప్పుడు ఏం చేయాలో తెలియదు కదా, అందుకని డాక్టర్సు కరెక్ట్గా చెప్పాలి. అదే మేడమెట్లు ఎక్కద్దని కొంతమంది చెప్తున్నారు. మేడమెట్లు ఎక్కి దిగితే కాళ్ళు సాగుతాయి, లేకపోతే అలాగే బిగుసుకుపోతాయి, మీరు నడవలేరు అంటున్నారు. ఎక్కి దిగితే అరిగిపోతాయి ఇంకా అని కొంతమంది అంటున్నారు. మనం ఏది నమ్మాలి? అది ఈ ఆడవాళ్ళకైతే ఎక్కువ వస్తుంది సమస్య. ఎందుకంటే ఈ డెలివరీస్ అని, తర్వాత యూట్రస్ తీసేయడం వల్ల, అలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువైపోతుంది సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి. కానీ ఈ మధ్య మగవాళ్ళు కూడా ఆపరేషన్ చేయించుకున్నాము అన్న వాళ్ళని చూశాను. అంటే వాళ్ళు ఇలా 40కి 50కే కాదు, ఆ 60s దాటిన వాళ్ళు, 65 అలా ఉన్నవాళ్ళు చేయించుకున్నా. మా ఎదురింటి అత్తయ్య కూడా చేయించుకున్నారు. 10 ఏళ్ళు పనికి వస్తుంది, తర్వాత మళ్ళీ నొప్పులు అవుతూ వస్తాయంట. ఆవిడ చేయించుకుని 10 ఏళ్ళు పైన అయిపోయింది. కానీ ఏదో పర్వాలేదు, కానీ చేయించుకున్నప్పుడు చాలా బాధను అనుభవించాను అని చెప్తూ ఉంటారు. ఆలోచించుకుని చెయ్యండి. తర్వాత ఆరోగ్యానికి పెద్దపీట వేయండి. రోజు తగినంత వ్యాయామం చెయ్యాలి. అంటే ఏవో జాగింగ్లు లేకపోతే ఎక్సర్సైజులు అవన్నీ అక్కర్లేదు, కొద్దిపాటి నడక ఎప్పుడూ ఉండాలి. అలాగే ఎప్పుడు కొద్దిపాటి పనిని మన ఒళ్ళు స్వాధీనంలో ఉండేలాగా చేసుకోవాలి. తర్వాత ఫుడ్ కూడా ఒక్కొక్క వయసు వచ్చి కొద్ది తగ్గించేసుకోవాలండి. నేను ఇదివరకు ఒకసారి చెప్పాను. ఇప్పుడు మన మనసుకి యంగ్గా ఉన్నామని ఫీలింగ్ వస్తుంది. నేను మా వారితో కూడా చెప్తాను ఎప్పుడు. ఎందుకంటే ఆయనకి షుగరు ఉంది, పాపం కొంచెం స్వీట్స్ అదే ఫుడీ, ఆయన ఏదైనా తిందాము అని చూసేస్తారు. కానీ నేను అడ్డం పెడుతూ ఉంటాను, ఆయనకు కొంచెం కోపం వస్తుంది. అయినా నాకు తెలియకుండా ఒకసారి తినేస్తారు, అది వేరే విషయం. కానీ తర్వాత బాధపడతారు. అదే చెప్తాను, మీ మనసు యంగ్గా ఉండొచ్చు ఇంకా, కానీ బాడీ ఒక మిషన్ అండి. అది కొన్ని సంవత్సరాలు అయిపోయాక, ఇప్పుడు కార్ అవనివ్వండి, బైక్ అవనివ్వండి, పార్ట్స్ అవి అరిగిపోతాయి చూసారా ఏదైనా. అలాగే లోపల కూడా మన మనసు యంగ్గా ఉంది కదా అని బాడీ ఉండదు, అది అరిగిపోతుంది. ఇప్పుడు అరిగిపోయిన డైజెషన్ పవరు అవి లోపల అరిగిపోయినవి చిన్నప్పట్లాగే ఎలా అరిగించుకోగలుగుతాయి? అరిగించుకోలేవు కదా. తప్పనిసరిగా తేడా వస్తుంది శరీరంలో. అది అందరూ గుర్తుపెట్టుకుని 40 వరకు తినాలి కొంచెం. ఎందుకంటే బాడీలో కొంచెం ఫ్యాట్ ఉండాలి. మనకేదైనా జ్వరం వచ్చినా ఏం చేసినా మనం 2-3 రోజులు తినకపోయినా ఆ ఫ్యాటే మనని కాపాడుతుంది. చాలామంది చిన్నపిల్లలే ఈ ఒళ్ళులు అవి వచ్చేస్తున్నాయని భయపడి ఎక్కువ తినటం లేదు. కానీ అలా కాదు, 40 వచ్చేదాకా తినాలి, ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మనని కొంచెం మన బాడీని కాపాడుతుంది ఆ ఫ్యాట్. 40 నుంచి తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలండి ఫుడ్డు. రోజు అంటే ఒక్కసారి క్రమంగా తగ్గించలే, ఓ ముద్ద చప్పున తగ్గించేసి ఆహారం మినిమైజ్ చేసుకోవాలి మనం. ఎంత తిన కొంచెమే, అదే మనకు అరుగుతుంది, అదే హెల్దీ. ఒక పూట ఏదో 2 ఇడ్లీ ఏదో, లేకపోతే పెసరట్టు పెద్దది వేసుకుంటే ఒక పెసరట్టు, చిన్నవి అయితే 2 పెసరట్లు. 1 గంటకు కొంచెం తగు మాత్రంగా కాస్త పెరుగు, పప్పు, ఏదైనా ఆకుకూర పప్పు,
వాటితో కొంచెం అన్నం తినండి. లేకపోతే ఏదైనా కాయగూరల పప్పు కాకపోతే కూరలతో కర్రీ చేసుకుని తీసుకోండి. ఈవినింగ్ టీయో కాఫీ తీసుకుంటారు కదా, తర్వాత పళ్ళ ముక్కలే. ఇంకా స్నాక్స్ అనే జోలికి ఇంట్లో ఎవరైనా పిల్లలు తింటున్నా సరే మీరు తినకండి అసలు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు కదా, ఇప్పుడు 7-7:30కి టిఫిన్ తింటే టిఫిను, లేకపోతే టిఫిన్ అయితే గనక ఏ టిఫిన్ అయితే ఆ టిఫిన్ మంచిది కాదు. గోధుమ రవ్వ, ఎర్ర గోధుమ రవ్వ ఉప్మా కానీ, లేకపోతే గోధుమ పిండితో అట్లు కానీ, మళ్ళీ అందులో ఎక్కువ బియ్యం పిండి అది కలిపేయకూడదు, అది మంచిది కాదు, అది కార్బోహైడ్రేట్, మళ్ళీ రైస్ ఫ్లోర్. పుల్కాలు కానీ ఏదైనా చేసుకుని తినండి. లేకపోతే అన్నమే అవన్నీ పళ్ళేం బాబోయ్ అనుకుంటే అంత అన్నం ఉత్తి మజ్జిగ అన్నం, పెరుగు, రాత్రులు పెరుగు పెద్ద ఇది కాదు, అందుకని మజ్జిగతో కొంచెం తగు మాత్రంగా అన్నం తినేసేయండి పెందరాళ్ళే. మళ్ళీ మీకు పడుకునేటప్పుడు ఆకలిస్తే 2 పళ్ళ ముక్కలు ఏమైనా తినండి, అంతే తప్ప ఇంకా వేరే చిరుతిండికి అది వెళ్ళొద్దు. 40 నుంచి అందరూ ఇలా ఫాలో అయితే ఒళ్ళు మన మాట కొంత వింటుందండి. ఒళ్ళు పెరిగిపోవడం కానీ, లేదా ఈ మరీ ఎక్కువగా బాధపడడం కానీ ఉండదు. స్వీట్స్ జోలికి అసలు వెళ్ళొద్దు, స్వీట్సే కొంప ముంచుతున్నాయి. ఎందుకంటే బయట చేసినవన్నీ మైదా ముద్దలు, అవి డాల్డా ముద్దలే, నెయ్యి ప్యూర్ ఘీ అంటారు, ఏమీ కాదు అవి. అందుకని ఎవ్వరూ ఉండద్దు. ఈ జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని అందరూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కరోజు మగవాళ్ళు అవనివ్వండి, ఆడవాళ్ళు అవనివ్వండి, ఒక్కరోజు లేకపోతే ఆడవాళ్ళకి మరీను, మగవాళ్ళు కాస్త ఉద్యోగరీత్యా 4 రోజులు సెలవు పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు పడుకుంటే మనకి ఇబ్బంది. బయట నుంచి ఏం కావాలన్నా అంటే ఆ బ్లింకిట్ అట్లా ఆర్డర్ పెట్టుకుంటాం అనుకోండి, కానీ ఇంట్లో అలా మగవాళ్ళు పడుకుని ఉంటే మనకేమిటోగా ఉంటుంది. మనం పడుకుంటే వాళ్ళకి ఇబ్బంది, ఇంట్లో వాళ్ళకి. అందుకని పడకయకుండా ఆరోగ్యాన్ని కాస్త తిరిగి మన పని మనం చేసుకునేలాగా, బోల్డ్ చేయిపోయిన ఇంట్లో 2-3 ఉంటే వాళ్ళకి చేసేలాగా, మీ పనులు మీరు చేసుకునేలాగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఒక డాక్టర్ చెప్పిన దానికే వెళ్ళిపోకుండా ఇంకో డాక్టర్ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి ఏ విషయంలో అయినా సరే. ఇలా సర్జరీలు అవి అంటే, ఎందుకంటే ఎక్కువ నేను తరచూ ఈ మధ్య అంటే ఒక 1 మంత్ నుంచి ఎక్కడ వచ్చినా ఇవే వింటున్నాను. అందుకని మన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యానికే ముందు పెద్ద పీట. అనవసరమైన ఆలోచనలు మనసు నిండా నింపుకొని మనసుని బాధ పెట్టుకోకండి. ఎందుకంటే ఎలా జరగాలంటే అలా జరుగుతుంది, అంతే. ఆ భగవంతుడిని వేడుకోవడం అంతే. మన బాధ ఎప్పుడు సర్వవ్యాప్తి చెందిన ఆ సర్వేశ్వరుడికే మన బాధ చెప్పుకోవాలి తప్ప ఎవరికి కాదు. ఆయనే కరుణిస్తాడు. మన మీద కక్ష, కార్పణ్యం, కోపం అలాంటివి ఏమీ ఆ భగవంతుడికి ఉండవు. అందుకని ఆయనకి మన బాధ చెప్పుకోవడం, మనసు నిర్మలంగా ఉంచుకోవడం. మనసుని ఎంత శుద్ధిగా ఉంటామో శరీరం కూడా అంత శుద్ధిగా ఉండాలి. మనం తీసుకునే ఆహారం అంత శుచిగా, శుభ్రంగా, పవిత్రంగా ఉండాలి అది. అందుకని అలాంటి ఆహారాన్ని, సాత్విక ఆహారాన్ని తీసుకుని అందరూ ఆరోగ్యం కాపాడుకోవాలని. తర్వాత కొంత వయసు వచ్చాక ఈ బంగాళదుంపలు, అవి దుంపకూరలు ఏవి కూడా ఎక్కువ పెద్ద తీసుకోవద్దు. ఇది నేను మీ అందరికీ ఈరోజు ఆరోగ్యం గురించి చెప్పే మాట. తర్వాత రోజు ఆ సూర్యనారాయణమూర్తికి ఒక్క దండం, నమస్కార ప్రియుడైన నమస్కారం చేసుకుని ఆరోగ్యం కోసం ప్రార్థించండి. ఈరోజు నేను చెప్పే విషయం ఇదే. మీ అందరి అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అందరూ ఆరోగ్యంగా ముందు సుఖంగా ఉండాలని కోరుకుంటూ, మీ స్నేహితురాలు విజయ పన్నాల.